ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. సో ఇదొక కౌంటర్ వీడియో కావచ్చు. అండ్ దానికన్నా ముందు ఈ వీడియో ప్రతి ఒక్క క్రైస్తవుడు చూడాలి. ఈ వీడియోలో నేను చెప్పబోయేది బైబిల్లో మన ఇండియా గురించి ఉన్న హిస్టరీ, అలాగే ఇండియన్ హిస్టరీ, అలాగే వీళ్ళ ప్రశ్నలకి జవాబులు. ఒకందుకు వీళ్ళు బాగానే నన్ను ట్రోల్ చేశారు, బాగానే రెచ్చగొట్టారు. దేవుడు ఇదే పనిగా, ఇదే ప్లాట్ఫామ్గా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఎవరైతే నువ్వు ఈ ఇండియాలో పనికిరావు, నువ్వు ఈ ఇండియా దానివి కాదు, బ్రిటిష్ వాడికి పుట్టిన నువ్వు, బ్రిటిష్ వాడికి పుట్టినోళ్ళు మీరు, బ్రిటిష్ దేవుణ్ణి ఆచరించే వాళ్ళు మీరు, బ్రిటిష్ వాళ్ళ దేవుణ్ణి పూజిస్తున్నారు మీరు, అక్కడికి వెళ్ళిపోండి, మా దేశాన్ని విడిచి వెళ్ళిపోండి అని అబద్ధాలు చెప్పుకు తిరిగే అబద్ధికుల చిట్టా ఇప్పుడు ఇప్పబోతున్నాను. ఇది ఈ దాచబడిన నిజం ప్రతి ఒక్క ఇండియన్ క్రిస్టియన్కి తెలియాలి. ఈ విషయం తెలిసిన తర్వాత, ఈ వీడియోలు చూసిన తర్వాత, ఇది చాలా లెంత్ ఉండొచ్చు, మేబీ నేను పార్ట్స్లో డివైడ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరి దేశాన్ని విడిచి వెళ్ళాలో మీరు చెప్పండి కామెంట్స్లో. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం ఇండియన్ హిస్టరీ తెలుసుకోవాలి. నీ గురించి, నా గురించి, వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. మనము ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు విన్నారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆరియన్స్, డ్రావిడియన్స్ ఇన్వేషన్. నేను ఒకప్పుడు ఇవన్నీ పట్టించుకోలేదు. ఇండియా గురించి వినాలి, ఇండియా గురించి హిస్టరీ తెలుసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఇష్టపడలేదు. కానీ ఈ విషయం తెలిసాక నా రక్తం మరిగింది. ఒకవైపు మనం అణగదొక్కుతూ మనం ఇండియా వాళ్ళమే కాదు, మనం భారతీయులం కాదు, ఈ భూమి మన సొత్తు కాదంటూ అబద్ధాలు చెప్తూ మనల్ని తొక్కి పడేసిన చరిత్ర నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇది ప్రతి క్రైస్తవుడికి తెలియాల్సిన చరిత్ర. లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. సో మనము ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి తెలుసుకోవాలి. ఇండియా పక్కన గుజరాత్ ఉంటుంది, మనకు తెలుసు కదా పైన. సో అక్కడ హరప్పన్ సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. సో మనం మ్యాప్ కనుక చూస్తే ఆ రోజుల్లో మన బైబిల్ ప్రకారం కానీ, చరిత్ర ప్రకారం కానీ 4 మొదలయ్యాయి, 4 సివిలైజేషన్స్ మొదలయ్యాయి. 4 సివిలైజేషన్స్ ఏంటి? ఒకటి మెసొపొటామియా సివిలైజేషన్, ఒకటి చైనీస్ సివిలైజేషన్, ఇంకొకటి ఈజిప్ట్ సివిలైజేషన్, ఇంకొకటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే ఇండియా సివిలైజేషన్. సో ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఎలా స్టార్ట్ అయిందని తెలుసుకునే ముందు, సో హరప్పన్ వాళ్ళు ఇండియాని కనుక్కొనక ముందు, ఇండియాకి మనకు ఆల్రెడీ తెలుసు పైన చుట్టూరు మౌంటైన్స్ ఉంటాయి. సో ఆ మౌంటైన్స్ని దాటి ఇటువైపు రావడానికి వాళ్ళకి ఆస్కారం లేదు. ఇప్పటికీ ఉన్న టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి, ఇప్పుడు ఏ మూలకి వెళ్తే ఏ దేశం ఉంది, ఏ మూలకి వెళ్తే ఏ ఊరు ఉంది, ఏ సీ ఉంది, ఎక్కడ భూమి ఉంది, మనకంతా తెలుసు. కానీ అప్పట్లో అప్పుడప్పుడే సివిలైజేషన్, అప్పుడప్పుడే నాగరికత మెరుగుపడుతూ ఉండగా అప్పుడప్పుడే అన్నీ తెలుసుకుంటున్నారు. కాబట్టి సముద్రం నుంచి రావడం ఒక దారి తప్ప, కొండల తర్వాత కూడా ఉంటుందా ఉండదా, కొండలన్నీ దాటి మనం బతకగలమా లేదా అన్న ఆలోచన వాళ్ళకి లేదు, అంత తెలివి వాళ్ళకి లేదు ఇప్పుడున్నట్టు. ఈ కొండలు దాటి రాలేదు కానీ హరప్పన్ దగ్గర ఆగిపోయారు. సో మనకి ఇది ఎప్పుడు బయటకు వచ్చిందంటే కార్బన్ డేటింగ్ అదంతా ఈ 19th సెంచరీలో ఈ హరప్పన్ సివిలైజేషన్ గురించి దాంట్లో దొరికిన దాఖలాలు కానీ, దాంట్లో ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అన్నీ తీసి, సో హరప్పన్ సివిలైజేషన్ నిజం అని సైంటిస్ట్ తేల్చారు. సో సైంటిస్టులు ఏం చెప్తారంటే హరప్పన్ ఎప్పుడు జరిగిందంటే 3300 to 2600 BC క్రీస్తు పూర్వం పైగానే ఇది జరిగిందని సైంటిస్ట్ చెప్తారనమాట. ఎప్పుడైతే అక్కడ నివసిస్తా వచ్చారో అలాగా కొండలు దాటుకొని ఇండియా ప్రాంతానికి వచ్చి ఇండియాలోని అలాగే శ్రీలంకలోని వీళ్ళు స్థిరపడిన తర్వాత ఆది డ్రావిడియన్స్గా వీళ్ళు మారారు. సో ఈ డ్రావిడియన్స్ అవ్వక ముందు ఎవరు వీళ్ళ గురించి బైబిల్లో ఉందా?
ప్రపంచం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, మొత్తం పుట్టుపూర్వత్రాలు, చరిత్ర ఆధారాలతో సహా మన బైబిల్‌లో ఉంది కదా! సో, మన ఇండియా గురించి బైబిల్‌లో లేదా? మీ ఇండియా బైబిల్‌లో లేదు కదా! పోండి మీ ఇండియాలోంచి. మా గ్రంథాల్లో మా ఇండియా గురించి ఉంది. పేర్లతో సహా ఉంది. ఊర్లతో సహా ఉంది. మీ గురించి ఇండియా గురించి ఎక్కడుంది? మాకు ఆ పుస్తకం అవసరం లేదు. మాకు మీ దేవుడు అవసరం లేదు అంటారు. అలా అంటూనే ఏ చారిత్రక ఆధారాలు ఉండవు దానికి. ఏమన్నా అంటే యుగాలు, కల్పాలు అది ఇది అంటారు. కానీ దానికి చరిత్ర ఆధారాలు ఉండవు. ఎప్పుడు జరిగిందో ఏంటో ఎప్పుడూ ఉండవు. కానీ మన బైబిల్లో అలా కాదు కదా! ప్రతి ఏ ఇయర్లో ఏం జరిగింది, ఎక్కడ ఏముంది, ఎక్కడే చెట్టు ఉంది, ఎక్కడ ఏ ఊరుంది, ఎలాగ పతనమయ్యారు, ఏ రాజులు గెలిచారు, ఏ రాజులు ఏ రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు, ఎలా ఓడించారు, ప్రతిదీ మన బైబిల్లో ఉంది కదా! సో ఇది కూడా బైబిల్లోనే ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా వాళ్ళు ఎలాగొచ్చారు, వాళ్ళు ఎలా పతనమయ్యారు కూడా బైబిల్లో ఉంది. ఐ విల్ లెట్ యు నో. సో ఈ హరప్పన్ వాళ్ళు ఇండియాకి వచ్చి ఇండియాని, అలాగే శ్రీలంక వాళ్ళు, మనం చరిత్రలో చూసుకుంటే కనుక ఆది ద్రవిడియన్లు ఇండియాలోని శ్రీలంకలోని స్థిరపడ్డారు. సో దీనికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఎస్, గొప్ప తెప్పలుగా ఉన్నాయి. సో సైంటిస్టులు ఫస్ట్ హరప్పా సివిలైజేషన్లో కనుగొన్నారు. కార్బన్ డేటింగ్ చేసి ఆర్కియాలజిస్ట్ ఎవిడెన్సెస్ అన్నీ కనిపెడుతున్న క్రమంలో కొన్ని కనుక్కున్నారు. ఏంటంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తోటి ట్రేడింగ్ చేశారంట. నేను స్క్రీన్ మీద చూపిస్తాను. మినరల్స్ అలాగే లెడ్, కాపర్ ఇవన్నీ కూడా ఇండియాలోంచి ఎక్స్పోర్ట్ చేసేవారంట, రవాణాలు చేసేవారంట. ఇక్కడికి, ఆఫ్ఘనిస్తాన్కి, ఇరాన్కి, అలాగే మెసొపొటేమియాకి. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మెసొపొటేమియా గురించి. ఆ మెసొపొటేమియా నుంచి ఏషియన్ సివిలైజేషన్ అయిన ఆ మెసొపొటేమియా మన బైబిల్లో ఎలా ఉంది, ఏషియంట్ మెసొపొటేమియా అయిన ఆ సివిలైజేషన్ ఏ గ్రంథంలో రాసుంది, మన గ్రంథంలోనే రాసుంది, వాళ్ళు ఎలాగొచ్చారు, ఎలాగ పతనమయ్యారు, ఎవ్రీథింగ్ బైబిల్లో ఉందని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో అదే ఇక్కడ చెప్తున్నారు, చరిత్ర చెప్తుంది. ఈ వీళ్ళు మెసొపొటేమియా మనం డిస్కస్ చేద్దాము. మెసొపొటేమియాకి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి రవాణాలు జరిగాయి. సో అప్పుడు ఈ హరప్పా సివిలైజేషన్ వాళ్ళకి ఈ సీరియల్స్ కానీ వీటిని, బార్లీని, ఇవన్నీ ఒక స్టేపుల్ ఫుడ్ని ఎలా తయారు చేయాలి, వీళ్ళు ఆల్రెడీ నాగరికత తెలిసిన వాళ్ళే. ఎలా బతకాలి, ఎలా పంటలు పండించాలి, ఎలాగా రవాణా చేయాలి, ఎలాగ ఓడలు నిర్మించాలి, ఎలాగా ఇల్లులు కట్టుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి తెలిసింది. ఎందుకు? ఏషియన్ మెసొపొటేమియాలో ఏం జరిగిందో నేను ఆల్రెడీ చెప్పాను. ఫాలెన్ ఏంజల్స్ వచ్చి ఏమైతే జ్ఞానాన్ని నింపారో వాళ్ళు దేవుళ్ళుగా విగ్రహాలు తయారు చేసి కొలిచిందే అదే ఇండియాలో దేవుళ్ళకి, ఆ మెసొపొటేమియా దేవుళ్ళకి కలుస్తున్నాయి అని నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో బాబేలు గురించి కనుక చూసినట్టయితే, బాబేలు నిమ్రోద్ చక్రవర్తి ఆకాశాన్ని అంటే అంత బాబేలు గోపురాన్ని కడుతున్న క్రమంలో దేవుడు అది చూసి భాషలు తారుమారు చేస్తానన్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు. సో అలా భాషలు తారుమారయ్యి, సో అక్కడి నుంచి చల్లా చెదురు అయిపోయినట్టు మనం బైబిల్లో చూడగలం. సో అదే మన చరిత్ర కూడా చెప్తుంది. అంతా కూడా ఏషియన్ మెసొపొటేమియా నుంచే భూమంతా ప్రజలు విస్తరింపబడ్డారనేసి. అలాగే ఈ ఓడలు కానీ, ఆ నాగరికత కానీ, బాబేలు కట్టడాలు, ఆర్కియాలజీ, ఆ జ్ఞానము అక్కడి నుంచే వచ్చింది. అదేవిధంగా వాళ్ళు వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని, మటన్ని, పోర్క్ని, ఎగ్స్ని ఇవన్నీ తిన్నారు అనేసి దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కానీ, అలాగే వాళ్ళు ఉల్లెన్ గార్మెంట్స్ కట్టుకున్న గార్మెంట్స్ కూడా వాళ్ళు సైంటిస్ట్ తవ్వకాల్లో బయటపడింది. స్క్రీన్ మీద చూసినట్టయితే ఈ ఫొటోస్ చూడండి. ఈ ఫొటోస్ ఈ ట్యాబ్లెట్స్ అన్నమాట. ఇవన్నీ తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ తవ్వకాల్లోని బయటపడిన ఆ ట్యాబ్లెట్స్లో స్క్రిప్ట్స్ చూడండి. స్క్రిప్ట్స్ ఎలా ఉన్నాయి? ఈ స్క్రిప్ట్ని మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళు యూజ్ చేసిన స్క్రిప్ట్ అన్నమాట. సో మనం ఇప్పుడు చేతితో రాస్తామో, ఆ రోజైతే చెక్కేవారు. ఆ రోజులు ఏం జరిగిందో షేప్స్ రూపంలో
డ్రాయింగ్స్ రూపంలో చెక్ అవ్వాలని మనకు ఆల్రెడీ తెలుసు. స్క్రిప్ట్స్ నుంచి లాంగ్వేజెస్ అన్నీ వచ్చాయి. స్క్రిప్ట్స్ నుంచి లిపి వచ్చింది మనకు ఆల్రెడీ తెలుసు. సో మనం చూస్తే టాబ్లెట్స్ మీద ఏ స్క్రిప్ట్స్ ఉందో చూడండి. సో ఇదొక ఆధారం. నెక్స్ట్ ఆధారం చూద్దాం. ఈ అన్ని టాబ్లెట్స్లో కూడా మనకి ఏం కనిపిస్తుంది, వాళ్ళు ఏదో చెప్తున్నారు మనకి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కనుక చూసినట్టయితే యానిమల్స్ని ఎక్స్పోర్ట్ చేసేవారు. అదే మెయిన్ కీలక ఎర్నింగ్గా ఉండేది వాళ్ళకి. సో వాళ్ళు అదే ఇక్కడ చెప్తున్నారు ఈ టాబ్లెట్స్ ద్వారా. అప్పట్లో అన్నీ ఉన్నాయి కానీ హార్సెస్ లేవు. ఈ పురాతన గ్రంథాలు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆ బుక్స్లో హార్సెస్ గురించి చెప్పబడ్డాయి. కానీ ఆర్యులు ఇండియాలోకి వచ్చే వరకు హార్సెస్ లేవని చెప్తున్నారే సైంటిస్టులు. చరిత్ర చెప్తుందే. ఎక్కడ ఈ సివిలైజేషన్లో కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కానీ హార్సెస్ మనకు ఎక్కడ కనిపించవు. ఏ ఎవిడెన్సెస్లో కూడా మనకు కనిపించవు. సో వాళ్ళు అప్పట్లో ఈ జంతువుల్ని ఎక్స్పోర్ట్ చేసే విధానం వాళ్ళకు ఉన్నది. స్క్రీన్ మీద చూపిస్తున్న ఫోటో చూడండి. సో వాళ్ళ సైన్స్ ఏమైనా ఉన్నాయి. ఆ, ఆది, అక్ష, ఆష్, బా, బి. సో ఇదంతా ఎవరితో కలుస్తుంది? ఈ స్క్రిప్ట్ అంతా సైంటిస్ట్ గుర్తించారు ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించింది అనేసి. ఇందాక టాబ్లెట్స్ మీద కూడా ఇదే ఉంది. సో ఈ సైన్స్ అండ్ స్క్రిప్ట్ని మీరు మైండ్లో పెట్టుకోండి. నేను తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటి అని మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ లైన్లో స్వస్తిక్ చూడండి. ఈ స్వస్తిక్ వాళ్ళదంటారు. నిజానికి ఈ స్వస్తిక్ వాళ్ళది కాదు, ఎవరిదో మీకు ముందు తెలుస్తుంది. ఈ స్వస్తిక్ సింబల్ మొన్న ఈ ఇస్రాయేల్ పలస్తీన్ కాన్ఫ్లిక్ట్లో మనుషుల్ని ఈ గాజా వాళ్ళు చంపేసి వాళ్ళ మీద ఈ స్వస్తిక్ సింబల్ రాస్తారు. సో చాలా పేజెస్లో నేను చూశాను, ముస్లిమ్స్ సంబంధించిన పేజెస్లో. దీంట్లో హిందూస్ సంబంధించినది ముస్లిమ్స్ హిందూస్తో కలిశారు, లేదంటే హిందూస్ వాళ్ళని చంపారు అని వాళ్ళ పేజెస్లో పోస్టులు వేస్తున్నప్పుడు, ఇదేంటి ఇండియాకి సంబంధించింది కాదు కదా, ఇండియా వాళ్ళు వాళ్ళని చెప్పడం ఏంటి, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు కదా, ఈ స్వస్తిక్ సింబల్ ఎక్కడి నుంచి వచ్చింది, మేబీ ఏంటిది అనేసి నేను పజిల్లో పడ్డాను. సో ఈ స్వస్తిక్ సింబల్ పర్షియాది. సో నెక్స్ట్ మీకు అర్థమవుతుంది ఈ లిపులకు సంబంధించింది. ఈ స్వస్తిక్ సింబల్ పర్షియా వాళ్ళకి సంబంధించింది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో దొరికిందనమాట. ఈ స్వస్తిక్ సింబల్ మనం హిట్లర్ నుంచి చూడొచ్చు. సో ఇదంతా కూడా దేనికి లింక్ అయిందో మీకు ముందు తెలుస్తుంది. ఏన్షియంట్ ద్రవిడియన్ లాంగ్వేజ్ లింక్ విత్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ పోస్ట్ బ్లాగ్లో మనకు చూస్తే ఇండస్ వ్యాలీ వాళ్ళు ఏ భాషని మాట్లాడేవారు అది తెలిస్తే కనుక ఇండియా ఫస్ట్లో ఏ భాష మాట్లాడిందో మనకు తెలుస్తుంది. సో 19th సెంచరీలో ఈ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ గురించి తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఈ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ను కూడా కనుక్కున్నారు. నేను ఇందాక చూపించిన స్క్రిప్టే దేంతో కలుస్తుందో నేను మీకు తర్వాత చూపిస్తాను. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ప్రోటో ద్రవిడియన్కి సంబంధించిన స్క్రిప్ట్ ఇది అని తేల్చారు. సో ఇదే ఆదిమ ద్రవిడ భాష అని నిర్ధారించారు, ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ అని నిర్ధారించారు. సో నెక్స్ట్ ఇంకొక విషయంకి వస్తే, లోథల్ ద వరల్డ్ ఎర్లియెస్ట్ నోన్ డాక్యార్డ్, 5000కి మించిన పురాతనమైన పోర్ట్ గుజరాత్లో ఉంది. అది ఒక ఇండియాకి ఒక జ్యువెల్ లాంటిది, ఒక మాన్యుమెంట్ లాంటిది, ఒక హిస్టరీ లాంటిది అని మనందరికీ తెలుసు. సో ఇది ఎందుకు అనంటే, ఇక్కడి నుంచే మెసొపొటేమియాకి ట్రేడ్ చేసేవారు, ఇక్కడి నుంచే రవాణాలు చేసేవారు. ఏంటి, యానిమల్స్ కానీ మినరల్స్ కానీ ఇక్కడ పండించిన వెజిటేబుల్సే కానీ ఏవైతే సంపద ఉందో అదంతా ట్రేడింగ్ చేసేవారు. ఎక్కడికి? ఏషియంట్ మెసొపొటేమియాకి. మెసొపొటేమియా అంటే ఎక్కడికి, ఏ ప్లేస్కి అని అంటే ఈ మ్యాప్ చూడండి. ఇక్కడి నుంచి ఈ యారో మార్క్ నుంచి ఆ పైన వరకు ఏం ట్రేడ్ చేసేవారంట?
దొరికిన టాబ్లెట్స్ మీద వీళ్ళు క్లియర్ కట్గా చెక్ ఉంచారు. సో చూద్దాం ఏం ఏం రాశారు, ఏం చెక్ ఉంచారు. ఓడల్లోని రవాణా చేసేవారు. ఆ ఓడల్లో ఏమున్నాయి, యానిమల్స్ ఉన్నాయి. ఇంకొక ప్రూఫ్ చూస్తే ఆ ఓడలో మనుషులు ట్రేడ్ చేసే విధానం కానీ, ఆ ఓడలో యానిమల్స్ని ట్రేడ్ చేసే విధానము టాబ్లెట్స్ మీద, రాక్స్ మీద చెక్ ఉంచారు. ఈ ప్రూఫ్ చూడండి. ఈ ఓడలో మనుషులు, అలాగే మనుషులు వెళ్తున్నట్టు, ఇక్కడ ఒక చక్రవర్తిలాగా ఉన్నట్టు, ఇక్కడ ఒక యానిమల్ ఉన్నట్టు, ఏదో బాక్స్లో ఏదో ట్రేడింగ్ సంబంధించి సంపద పట్టుకెళ్తున్నట్టు, ఎక్కడికో వెళ్ళి దించుతున్నట్టు, ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు మనం ఇక్కడ చూడగలం. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే ఎలామ్ అనే ప్లేస్కి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సుసా అనే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. మనం స్క్రీన్ మీద చూస్తే కొన్ని ఇక్కడ దొరికిన హరప్పన్ స్క్రిప్ట్తో కూడిన ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా సుసా, ఈ ఎలామ్ అనే ప్రాంతం, ఈ మెసొపొటేమియా అనే ప్రాంతంలో దొరికాయట. సో ఏమేమి దొరికాయో మనం చూద్దాం. సేమ్ మనం చూస్తే మెసొపొటేమియాలో ఈ ఇండస్ సంబంధించిన స్క్రిప్ట్ చాలా వరకు అక్కడ ఉన్న స్క్రిప్ట్తో లింక్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ లింక్ అవుతుంది. నేను ముందు ముందు చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఈ టాబ్లెట్స్ కానీ, దేవుళ్ళు కానీ యాజ్ ఇట్ ఈస్ మీట్ అవుతారు అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఫెర్టిలిటీకి సంబంధించిన ఒక సెక్స్ గాడ్ మనం ఇండస్ వ్యాలీలో మనం చూస్తాం. అలాగే ఇక్కడ మెసొపొటేమియా కూడా సేమ్ గాడ్. ఇక్కడున్న స్క్రిప్ట్ కనుక చూస్తే బోట్, ఇవన్నీ మొహంజదారో టాబ్లెట్స్ అని అంటాము. ఇది చూపిస్తున్నట్టు మొహంజదారో, ఇది ఢిల్లీ మ్యూజియంలో కూడా పెట్టారు. దీంట్లో కూడా ల్యాండ్ని వెతుకుతున్నట్టు బోట్ వేసుకుని మనం చూడొచ్చు. అంటే మెసొపొటేమియా నుంచి వలస వచ్చిన విధానం మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ చూసిన బెడ్స్ కూడా ఫస్ట్ డైనస్టీ ఆఫ్ ఉర్ వేర్ ప్రాబబ్లీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద ఇండస్ వ్యాలీ. ఇండస్ నుంచి ఎక్కడికి తీసుకొచ్చారంట? ఉర్ ఏంటి? అబ్రహాం గారి ఊరు. ఈ మెసొపొటేమియా దగ్గరే మొత్తం, ఈ టైగ్రిస్ నది దగ్గరే మొత్తం అనాది నాగరికత జరిగింది అని మన బైబిల్ చెప్తుంది, చరిత్ర చెప్తుంది. సో ఇది కూడా ఇది ఇంపోర్ట్ చేశారు ఇండస్ నుంచి అని మనం చూడగలం. ఇంకొకటి చూస్తే దీని మీద ఇన్స్క్రిప్షన్ చూస్తే ఈ సిలిండర్, ఈ సీల్స్ అనేవి, ఇండస్కి సంబంధించిన సీల్స్ అనేవి సుసాల్లో డిస్కవర్ అయిందంట, కనిపెట్టారంట. దేంతో? బఫెలోస్తో. ఇవి వాటర్ బఫెలోస్ అని అంటారు. ఇవి ఇంపోర్ట్ చేసినట్టుగా మనం ఇక్కడ దొరికిన టాబ్లెట్స్లో మనం చూడగలం. అండ్ ఇంకొక సీల్, యూనికార్న్ సీల్. ఇది ఎక్కడ దొరికిందంట? కిష్ దగ్గర దొరికిందంట. అలాగే ఇంకొకటి ఇండస్కి సంబంధించింది, ఈ వాటర్ యానిమల్ అంటారు, ఈ వాటర్ బఫెల్లో అంటారు. సో ఇది మెసొపొటేమియా తెల్లోలో దొరికిందంట. అండ్ ఇంకొకటి ఇండస్ సీలే సేమ్ కిష్లో దొరికిందంట. ఇవన్నీ ఊళ్ళు, కిష్, ఉర్ ఇదంతా ఎక్కడుంది? మెసొపొటేమియా దగ్గర ఉంది. అలాగే ఈ రౌండ్ సీల్, ఎలాంగేటెడ్ బఫెల్లో అంటే వాటర్, ఇదొక చిహ్నం అన్నమాట. మన ఇండియాలో ఈ అప్పట్లో ఇండస్, ఈ అనాది, ఈ ఫస్ట్ సివిలైజేషన్ ఈ వాటర్ బఫెల్లోస్కి ప్రసిద్ధమైనది మన దేశానికి. సో ఈ హరప్పన్ స్క్రిప్ట్లో ఈ చెక్కిన బఫెల్లో సుసా వాళ్ళు తెప్పించుకున్నారంట దీన్ని. దాని లౌవ్రీ అనే మ్యూజియంలో కూడా ఇది ఉంది. అలాగే ఇదొక బెడ్స్కి సంబంధించింది, ఇది కూడా సుసాలో దొరికింది. అలాగే బ్రాస్లెట్స్, అలాగే సేమ్ టాబ్లెట్స్ మనం చూస్తే ఈ ఉరుక్ పీరియడ్ మెసొపొటేమియా, అలాగే ఇండస్ వ్యాలీ సీల్లో చూస్తే ఈ టాబ్లెట్ మీద కనుక చూసినట్టయితే ఒక మనిషి, ఇద్దరు టైగర్స్ మధ్యలో ఉన్నట్టు ఫైట్ చేస్తున్నట్టు మనం చూడగలం. ఇది ఫస్ట్ది ఉరుకు సంబంధించింది, మెసొపొటేమియాకి సంబంధించింది. నెక్స్ట్ది ఇండస్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే కనుక ఎన్కిదో
ఫైటింగ్ ఏ లయన్. అక్కడియన్ ఎక్కడుంది? ఏ గ్రంథాల్లో ఉంది? బైబిల్లో ఉంది. ఈ అక్కడియన్ సామ్రాజ్యం ఎంపైర్ సీల్ సేమ్ ఇండస్ వ్యాలీకి లింక్ అయి ఉంది. చూడండి, సేమ్ అక్కడ ఒకటే పిక్చర్, ఇక్కడ కూడా దొరికింది ఒకటే పిక్చర్. అలాగే సేమ్ ఇటుపక్క చూస్తే ఈ సీల్ ఈ ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో మెసొపొటామియాకి సంబంధించింది, ఇటువైపు ఉన్నది ఇండస్ వ్యాలీకి సంబంధించింది. తర్వాత సుమేరియన్ సీల్ కూడా ఉంది. అలాగే మనం చూసినట్టయితే సుమేరియన్ సిలిండర్లో ఒకటే ట్యాబ్లెట్ చూస్తున్నాం మనం. 2 యానిమల్స్ ఒక ట్రీ ఉంది. ఇక్కడ కూడా 2 యానిమల్స్ ఒక ట్రీ ఉంది. అంటే ఈ మెసొపొటామియాకి ఇండస్ వ్యాలీకి ఎంత లింక్ ఉందో చూడండి. ఈ లింక్ ఎలా కనెక్ట్ అవుతుందో మన బైబిల్కి నేను చెప్తాను. ఇక్కడి వరకు అర్థమైంది కదా. సో ఈ సుసా అనే దానికి ట్రేడింగ్ జరిగినట్టు మనం చూసేప్పటి వరకు అది ఎక్కడుంది? ఎల్లాం. ఈ ఎలాం అంటే ఏంటో నేను చూపిస్తాను మీకు. ఈ ఎలాం ఎక్కడుంది? మన బైబిల్లో ఉంది. ఎలామైట్స్ గురించి ఎక్కడుంది? మన బైబిల్లో ఉంది. లెట్స్ సీ ఎలామైట్స్కి మన ఇండియాకి ఎలా కలుస్తుందో చూద్దాం. సో ఈ మ్యాప్ కనుక చూస్తే అక్కడియన్కి సంబంధించింది. అక్కడియన్ ఎంపరర్ కానీ అక్కడియన్లు, ఈజిప్టియన్లు ఇవన్నీ వీళ్ళందరి ఎలా వచ్చారు, వీళ్ళ పతనం మన దేవుడు వీళ్ళందరూ విగ్రహారాధన చేసుకోవడం కానీ దేవుని వ్యతిరేకించడం ఎలా చేశారో, దేవుడు వాళ్ళని ఎలా పతనం చేశారో మన బైబిల్లో చూడగలం. ఇది ఎలామైట్స్కి సంబంధించింది. ఈ ఎలామైట్స్ సివిలైజేషన్ చూస్తే కనుక దీని మీద రాసిన స్క్రిప్ట్ కానీ మనం చూసినట్టయితే దీని మీద యానిమల్స్ ఉండడం మనం చూస్తాం. ఇదే యానిమల్స్ మనం ఎక్కడ చూసాము? ఇండస్ టాబ్లెట్స్లో మనం చూసాం. సో నెక్స్ట్ ఈ లీనియర్ ఎలామైట్ స్క్రిప్ట్. సో చూడండి, ఈ ఎలామైట్ స్క్రిప్ట్ ఎలా ఉంది? సేమ్ స్క్రిప్ట్ ఎలా ఉంది? ఇందాక నేను చూపించానే మీకు ఇండస్ స్క్రిప్ట్, సేమ్ అలాగే ఉంది కదా. స్క్రీన్ మీద చూస్తున్నట్టు సేమ్ స్క్రిప్ట్ ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను. మనం చూస్తే మెసొపొటామియా నుంచి టాబ్లెట్స్ ఆధారంగా దొరికిన ఆర్కియాలజిస్ట్ ఎవిడెన్సెస్ ఆధారంగా చూస్తే ఎవరికి కనెక్ట్ అవుతుంది? ఈ మెసొపొటామియా, ఏషియన్ మెసొపొటామియా, ఈజిప్ట్, నేను ఇందాక చెప్పినట్టుగా ఈజిప్ట్, ఇండియా, ఎలాం అనే దానికి ఇంచుమించు ఈ దొరికిన స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఒకటే విధంగా ఉంటాయి. కింద మీరు చూస్తున్నారు ప్రోటో ఎలమైట్ ఇండస్ వ్యాలీ, సేమ్ స్క్రిప్ట్ చూడండి. దొరికిన స్క్రిప్ట్స్ ఆధారంగా, దొరికిన టాబ్లెట్స్ ఆధారంగా సైంటిస్ట్ ఎంతో కృషి చేసి, ఎంతో రీసెర్చ్ చేసి ఇదంతా మనకు ఆల్రెడీ ప్రూవ్ చేస్తారు. కానీ ఇది బయటకు రాకుండా, ఈ విషయాలన్నీ ఎక్కడ బయటకు వస్తే మన బైబిల్ ఎక్కడ నిజమైపోతుంది అని ఈలోపే వీళ్ళు మనల్ని తొక్కేయడము, ఈలోపే క్యాస్ట్ సిస్టంలో తీసుకురావడము, ఈలోపే మన బైబిల్ని బ్యాన్ చేసేయాలని నేను ఇంత కష్టపడి నేనే కాదు జ్ఞానాన్ని అందించే ఎంతోమంది వీళ్ళు టార్గెట్ చేసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి చిత్రహింసలు పెడుతున్నారు. లిటరలీ వాళ్ళందరికీ త్వరలోనే శిక్ష ఉండబోతుంది. ఎలామైట్ వర్సెస్ ఇండస్ సిమిలారిటీస్. సో ఈ ఇన్స్క్రిప్షన్, ఈ దొరికిన ప్లేట్స్ మనం చూస్తే, ఈ దొరికిన టాబ్లెట్స్ మనం చూస్తే సేమ్ ఇక్కడ ఉన్నట్టే ఒక మనిషి కూర్చున్నట్టు, దాన్ని అటు ఇటు ఈ బఫెలోస్ ఉన్నట్టు, అలాగే ఈ మనిషి మీద ఒక కిరీటం. అండ్ సేమ్ ఎలామీల దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఆ నాగరికతలో వాడిన వెజల్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న టాబ్లెట్స్లో కానీ చూస్తే సేమ్ డిట్టో ఇక్కడ దొరికిందా అక్కడ ఉంటుంది, అక్కడ దొరికిందా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ఎలామైట్, ఇది వీళ్ళ గాడ్ అనుకుంటా. ఎలామైట్స్, ఎలామీలు, ఏషియన్ మెసొపొటామియా వీళ్ళందరూ విగ్రహారాధికులు కాబట్టి వీళ్ళందరికీ సపరేట్ గాడ్స్ ఉంటారు. అవన్నీ నేను చెప్తుంటే వీళ్ళ దేవుళ్ళ గురించి చెప్పేస్తున్నాను. విగ్రహారాధన, అదిగో విగ్రహారాధన అంటుంది, అదిగో మమ్మల్ని అంటుందని గుమ్మడికాయ దొంగ భుజాలు తరుక్కున్నట్టు వీళ్ళు తడుముకుంటున్నారు. నెక్స్ట్
ఎలామైట్స్ వర్సెస్ ఇండస్ ఆర్ట్. సో డాన్సింగ్ గర్ల్ ఇది మొహంజదారోలో దొరికిందనమాట, ఇండస్ వ్యాలీలో. ఈ బ్రాంజ్కి సంబంధించింది ఎప్పుడు దొరికిందంట 2300 to 1750 బీసీకి సంబంధించింది. సేమ్ ఇదే ఎలామైట్స్ దగ్గర ఉంది. ఎలామైట్స్ దగ్గర కూడా సేమ్ ఇదే ఉంది. ఇంకొకటి సేమ్ ఇందాక చెప్పినట్టు ఇది పిల్లల్నిచ్చే దేవుడు అనమాట, ఫెర్టిలిటీ గాడ్ అంటారు. సో ఫెర్టిలిటీ గాడ్, ఈ సెక్స్ గాడ్స్ ఇవన్నీ కూడా మీట్ అయ్యేది ఏషియంట్ మెసొపొటేమియాకి. సో అక్కడి నుంచే వీళ్ళు వచ్చారని చెప్పాను. వాళ్ళు దేవుళ్ళుగా కొలుచుకున్నారు, అక్కడి నుంచే వీళ్ళు వచ్చారు కాబట్టి సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ ఫోటో చూడండి, వీళ్ళు బోట్ని పట్టుకుని ఏదో కనిపెడుతున్నట్టు వీళ్ళు ఇక్కడ చెక్కుకున్నారు. సేమ్ ఇదే ఇన్స్క్రిప్షన్ బోట్ వేసుకొని ఎక్కడికో వెళ్తున్నట్టు ఆగినట్టు మనకు కనిపిస్తుంది చూడండి. ఇది ఎలామీలు ఎవరికి లింక్ అవుతుంది అని అంటే ఇండస్ వాళ్ళకి లింక్ అవుతుంది. ఇండస్లో వాళ్ళు ఎవరు? ఆది ద్రవిడియన్స్. అంటే ఎలామీలకి ద్రవిడియన్స్కి లింక్ ఉంది. ట్రేడింగ్ చేసే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా? అక్కడి నుంచి ఇక్కడికి రారా? ఆ ఎలామీలు ఇక్కడికి రారా? సో ఎవ్రీథింగ్ కూడా మ్యాచ్ అవుతుంది. అంటే ఇండియాలో వాళ్ళు ఎలామీలు కదా, బైబిల్లో చెప్పబడిన ఎలామీలు కదా. సో దీన్ని ప్రూఫ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఎలామో ద్రవిడియన్ థియరీ అని ఒకటి ఉంటుంది. ఈ ఎలామో ఇండస్ వ్యాలీ రెండు ఒకటే, రెండు సివిలైజేషన్స్ ఒకటే, ట్రేడింగ్ చేసేవారు, అక్కడి నుంచో వచ్చిన ప్రజలే. సో ఎలాం నుంచి ఇక్కడికి వచ్చారు. మనం చూస్తే బలూచిస్తాన్లో, పాకిస్తాన్లో ఈ ప్రోటో ద్రవిడియన్ మాట్లాడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో దీన్ని ఆధారంగా చేసుకుని బై డైరెక్షనల్ ఇమిగ్రేషన్ అవ్వారు, ఇండియాకి వచ్చారు. ఆ ఎలామీలే ఈ ద్రవిడియన్స్ అని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. సో ఈ ద్రవిడియన్స్ ఎవరు? సుమేరియన్ ఎలమైట్స్. ఈ సుమేరియన్లే ఈ ద్రవిడియన్లు. ఎలమైట్స్ ఎవరు? మనం బైబిల్ ప్రకారంగా కానీ హిస్టరీ ప్రకారంగా ఏ మనిషి ఎక్కడి నుంచి వచ్చారు అని క్యాలిక్యులేషన్ ఆధారంగా హిస్టరీ పరంగా సైంటిస్టుల పరంగా చూస్తే సెమిటిక్ పీపుల్ నుంచి వచ్చారు. ఈ సెమిటిక్ పీపుల్స్ ఎవరు? నోవాహు సంతానమైన షేమ్ డిసెండెంట్స్, షేమ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ సెమిటిక్స్ అనేవాళ్ళు. నోవాహుకి ముగ్గురు. మనం చూస్తాం నోవాహు ఓడ గురించి మనం చూస్తాము. నోవాహు ఓడ తయారు చేసుకునే విధానం దేవుడు తయారు చేయమంటే ఆ చెప్పిన విధానంగా చేసినప్పుడు జలప్రలయం వస్తుంది. ఆ జలప్రలయము అనేక రిలీజియస్ బుక్స్లో ఉంటుంది. అంతెందుకు ఇండియాలోనూ ఉంటుంది. 8 మంది ఋషులు వచ్చారు, ఓడొచ్చి హిమాలయాల్లో ఆగిందని. నిజానికి ఓడొచ్చి హిమాలయాల్లో ఆగితే ఆ ఓడ హిమాలయాల్లో ఉండాలి. ఇప్పుడు ఉందా? లేదు. కానీ ఎక్కడుందా ఆ ఓడ? ఇప్పటికీ దేవుడు బైబిల్లో ఏదైతే చెప్పించారో, లైక్ అరారాతు పర్వతాల మీద ఆ ఓడ నిల్చుంది అని చెప్పినట్టుగానే ఇప్పటికీ కూడా అదే ప్లేస్లో అదే కొలతలతో ఓడ అదే ప్లేస్లో అక్కడే ఉంది. సో ఎవరంట ఎలమైట్స్? షేమ్ వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు చెప్పండి మీరు, ద్రవిడియన్స్ షేమ్ నుంచి వచ్చిన వాళ్ళైతే నేనెవరు? నువ్వెవరు? నీ పక్కన నీ బ్యాచ్ వాళ్ళు ఎవరు? నాకు కమెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరు? నా ఫాలోవర్స్ ఎవరు? నీ ఫాలోవర్స్ ఎవరు? వెళ్ళిపోతావా ఇప్పుడు? షేమ్ నుంచి వచ్చావు కదా, వేరే దేశానికి వెళ్ళిపోతావా? మరి చరిత్ర ఆధారంగా చెప్తున్నారే, సిగ్గుండాలి మాట్లాడడానికి. ఏంటంటే భవానీ ఆంటీ, కిరణ్ ఆంటీ వెళ్ళిపోతారా మీరు ఇక్కడి నుంచి? ప్రూవ్ అయిపోయింది కదా మేము ద్రవిడియన్ని. ఇంకా ప్రూవ్ చేస్తాను, ఆగండి. ఇప్పటితో అయిపోలేదు, ఇంకా చాలా కథ ఉంది. వెళ్ళిపోతారా ఇప్పుడు? ద్రవిడియన్స్ షేమ్ వాళ్ళైతే ప్రూవ్ చేయండి, చూద్దాం. ఇది ప్రూవ్ చేయండి. చరిత్రను తిరిగి రాసే దమ్ముందా మీకు? మీరేమన్నా ఆర్కియాలజిస్ట్లా, సైంటిస్ట్లా? వచ్చారు ధర్మపత్తితులు. మనకు తెలిసినంత మట్టుకు ఆది ద్రవిడ భాష ఏంటి? తమిళ్. సో ఈ తమిళ్ దేనికి కలిసిందంట? అరమైకి కలిసిందంట. అరమైక్ ఎవరి లాంగ్వేజ్? నా దేవుడు మాట్లాడిన, జీసస్ మాట్లాడిన భాష అరమైక్. అరమైక్ ఎక్కడి నుంచి వచ్చింది? హెబ్రూ నుంచి. పోతారా ఇప్పుడు మీరు?
తమిళ్ కానీ, మలయాళం కానీ, తెలుగు కానీ, తొడ కానీ, కన్నడ కానీ ఇవన్నీ ఆదిమ ద్రవిడ భాషలు. ఎక్కడి నుంచి వచ్చాయి మిస్? సాంస్క్రిట్లు, హిందీలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ దేశానికి వచ్చి ఎవరిని పొమ్మంటున్నారు మీరు? ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ తెలుసు సదరన్ లాంగ్వేజెస్ అని. సో దీన్నే ఏమంటారంటే ప్రోటో ఎలమైట్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అని అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్టయితే సిలువ, నా సిలువ. అరమైక్లో సిలువ ఏమనుంది? స్లివా అనుంది. తమిళ్లో షిలువ అనుంది. నెక్స్ట్ ఊరు, ఊరిని ఏముంది? అరమైక్లో ఉర్. తర్వాత తమిళ్లో ఏముంది? ఊరు. అరమైక్లో ఎమ్మ, తమిళ్లో అమ్మ. అరమైక్లో అబ్బా, తమిళ్లో అప్ప. చూడండి ఎలా కలుస్తున్నాయో. సో ఈ ఎలామైట్సే ఇండస్ వ్యాలీ వాళ్ళు, ఈ ఎలామైట్సే ఈ సింధుస్ వాళ్ళు, ఈ అరామైట్సే సింధు వాళ్ళు, ఈ అరామైట్సే ఇండియా వాళ్ళు. స్క్రీన్ మీద చూపిస్తున్నది ఇప్పటి వరకు మతోన్మాదులు వచ్చేస్తారు. ఇప్పటి వరకు చెప్పిందంతా ప్రూవ్ చేయాలని. వాళ్ళ వల్ల కాదు, కానీ చరిత్రను తిరగరాయడము. ఇప్పటి వరకు ఆ ప్రూఫ్లే చూసాము. ఇప్పుడు డిఎన్ఏ ప్రూఫ్ చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నది ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఏం కలుస్తుంది. R1A, R2 అని గ్రూప్స్ అని బ్లడ్ గ్రూప్స్ ఎక్కడ కలుస్తుందో మనకి స్పష్టంగా చూపిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి సౌత్ ఇండియాకి వచ్చారు. ఎలా వచ్చారో కూడా చెప్తాను. యూపీఎస్సీలో మనం చూసినట్టయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పతనం ఏంటి అంటే ఆరియన్స్. ఆర్యులు రావడం కూడా ఒక ప్రవచనం బైబిల్లో కూడా ఉంది. మనం చరిత్రలో కనుక చూసుకున్నట్టయితే హ్యాపీగా ఉంటున్న ద్రవిడియన్స్, నివసిస్తున్న ద్రవిడియన్స్ని వచ్చి ఈ ఆర్యన్ వాళ్ళు ఇన్వేషన్ చేసి, మైగ్రేషన్ కాదు ఇన్వేషన్ చేసి, మైగ్రేషన్కి ఇన్వేషన్కి చాలా తేడా ఉంది. మైగ్రేషన్ అంటే వలస రావడం, వలస వచ్చిన వాళ్ళకి ఇన్వేషన్ వాళ్ళకి అంటే ఫైట్ చేయడం, ల్యాండ్ మాది అని దోచుకోవడం, వార్ చేయడం, యుద్ధాలు చేయడం, దాన్ని ఇన్వేషన్ అంటారు. అందుకే ద్రవిడియన్ ఆరియన్ ఇన్వేషన్ అంటారు కానీ మైగ్రేషన్ అని అనరు. ఈ ఇండో యూరోపియన్ ఆర్యులు మన ఇండియాకి వచ్చి మన ద్రవిడియన్ని తొక్కిపడేశారు, సౌత్కి పంపించారు. లేనిపోని గ్రంథాలు రాసి లేనిపోని భాషను తీసుకొచ్చి, ఆదిమ ద్రవిడ భాషలో ఏముంది? తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్. భాషాపరంగా చూసుకున్నా కూడా సాంస్క్రిట్ కానీ ఇండియాకి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు ఎలాగ తొక్కిపడేసి ఇప్పుడు ఎలాగో సోది కబుర్లు చెప్తున్నారో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. స్క్రీన్ మీద చూసినట్టయితే ద్రవిడియన్లు ఎలాగ వచ్చారో మనం చూడగలం. నదరన్ సైడ్ కనుక చూసుకున్నంటే బ్రాహుయి, కురుక్, శౌర్య, పహానా. తర్వాత సదరన్లో వాళ్ళు అంటే మనం తెలుగు వాళ్ళు, తెలుగు. తర్వాత అక్కడి నుంచి వచ్చింది గోండి. ఆ గోండీలోంచి రకరకాల భాషలు వచ్చాయి, రకరకాల తెగల వాళ్ళు. కొలమి, పజ్జి. తర్వాత తమిళ్ నుంచి తులు, తర్వాత కన్నడ, తర్వాత కొడగు, తర్వాత బడగ. ఇవన్నీ వీళ్ళందరినీ ఆర్యులు వచ్చి ఏం చేస్తారో తెలుసా? దళితుల్ని చేశారు. ద్రవిడుల్ని ఆర్యులు వచ్చి హ్యాపీగా ఉంటున్న దేశాన్ని ఆ దేశంలోకి వచ్చి దోచుకోవడమే కాకుండా, ఫైట్ చేయడమే కాకుండా మనల్ని తొక్కిపడేసి ద్రవిడియన్లు అయిన వాళ్ళని అనగదొక్కి, వాళ్ళకి చదువు రాకుండా మేము ఇక్కడి నుంచి వచ్చాము, నడుములోంచి వచ్చాము, తొక్కలోంచి వచ్చాము, కాళ్ళలోంచి వచ్చాము అని చెప్పుకుంటా వాళ్ళు మనల్ని ఇక్కడుంచి తొక్కిపడేసి దళితుల్ని చేశారు. రాజ్యాంగంలో మనమందరం కూడా దళితులమే. ఆ విషయం తెలుసా మీకు? ఆ విషయం గురించి కాస్ట్ సిస్టంలో మాట్లాడుకుందాం. ఫస్ట్ బైబిల్లో ఎక్కడుందో మనం చూస్తాం. ఆదికాండం 10వ అధ్యాయం 1వ వచనంలో, ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపోతన వారి వంశావళి. జలప్రలయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. ఆదికాండము 10వ అధ్యాయం 22వ వచనం చూస్తే షేము కుమారులు ఎలాము, అషూరు, అర్పషదు,
లూదు అరామ్ అనువారు ఏమన్నా ఇక్కడ షేమ్ కుమారులు ఎవరనుంది ఎలాం నుంచి వచ్చిన వాళ్ళే ఎలామైట్స్. సైంటిస్టులు ఒక టైం లైన్ గీశారు, ఎవరి నుంచి నోవాహు కుమారుల నుంచి ఎవరి నుంచి ఎవరు వచ్చారు, కింద నుంచి ఏ ప్రజల్లో ఏ తెగ నుంచి ఎవరు అని వేసుకుంటే ఎక్కడ ఆగిందో తెలుసా? నోవాహు దగ్గర ఆగింది. నోవాహు ముందే ఎవరు లేరు కదా, జలప్రలయం వచ్చింది కదా. తర్వాత నెఫీలీలు కూడా ఉన్నారులేండి, అది నేను వేరే వీడియో చేస్తాను. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో వెళ్ళి చూడండి. ఇప్పుడు ఒక చిన్న ప్రవచనం చూద్దాం. యెషయా 13వ అధ్యాయం 19 నుంచి 21 వరకు దేవుడు ఒక జరగబోయే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఏంటి? మరెన్నడూ నివాస స్థలం ఉండదు, తరతరములు అక్కడ ఉండవు. దేని గురించి? బబులోన్ గురించి. ఎందుకంటే వాళ్ళు దేవునికి ఎగెయినెస్ట్గా పాపం చేశారు, విగ్రహారాధన చేశారు, తప్పులు చేశారు, వ్యభిచారం చేశారు, మనుషులను చంపారు, గర్వం కలిగి ఉన్నారు. ఆ బబులోన్ నుంచి ఎవ్వరు కూడా అక్కడ ఉండరు, అక్కడ అరేబియలు నివసించరు, అక్కడ గుడారంలో వేయరు, గొర్రెలు కాపులు ఉండరు, ఎక్కడా ఉండరు. అక్కడ గొర్రెపోతులు నక్కలు పండుకుంటాయి, నిప్పుకోళ్ళు అక్కడ నివసిస్తాయి. అక్కడ పూర్వం ఉన్నట్టు అక్కడ గ్రీనరీ ఉండదు, మొత్తం అది శపించబడుతుంది అన్నట్టు ఇక్కడ చెప్తారు. అదే ఎడారి ప్రాంతంగా ఇప్పుడు మారలేదా? మనం ఖురాన్లో చూస్తే సేమ్ బ్యాక్ టు లైఫ్ వస్తుందంట. అంటే ఎడారి ప్రాంతాలు అంతా పచ్చ మైదానంగా మారుతుందంట, చెట్లన్నీ మొలుస్తాయంట. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఎడారి ప్రాంతం నుంచి యెషయా ప్రాఫిటిక్ బుక్లో ఉంటుంది, నీళ్లు రప్పించడం, రివర్స్ నీటి బుగ్గలు రప్పించడం దేవుడు వాగ్దానం చేస్తారు. సేమ్ అదే ఖురాన్లో కూడా ఉంటుంది. ఎడారి ప్రాంతము రివర్స్ వాటర్స్ పుట్టుకొస్తాయి మన దాంట్లో ఉన్నట్టు. అలాగే మన దాంట్లో కూడా ఎలాగైతే చెట్లు చేమలతో వర్ధిల్లుతుంది, షారోను మైదానంలో వర్ధిల్లుతుంది అని చెప్పిన విధంగానే ఖురాన్లో కూడా ఉంటుంది. సేమ్ అదే శాపం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో అదే కామెంట్రీలో కనుక చూసినట్టయితే ఎడారి బబులోను ఈ నగరాన్ని రాజ్యాన్ని మాదియ పారసీక సైన్యాలు ఓడించాయి. ఎలాం మాదియ పారసీక సామ్రాజ్యంలో భాగం, బబులోను ప్రాంతంలో కొంత భాగం పర్షియా సింధు శాఖలో ఉంటుంది. క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ ఏమనుంది? పర్షియా సింధు శాఖలో ఉంటుంది. బబులోన్ దగ్గర ఉన్న ఎలామీల్కి సింధుకి కరెక్ట్ ఇక్కడ కూడా కనెక్షన్ ఉంది. నెక్స్ట్ చూస్తే ఎర్మియాలో ఇంకా పెద్ద ప్రవచనం ఉంటుంది. ఎర్మియా 49వ అధ్యాయంలో యూదయ రాజైన సిద్కియా ఏలుబడిలో ఆరంభంలో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలామును గూర్చి ఇలాగు సెలవిచ్చాను అంటే మన ఇండియా కోసమే సెలవిస్తున్నారు. ఏంటో చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను ఎలాం యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులు ఎలాము మీదకి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఎలాము వారు ప్రవేశింపని దేశం ఏదీ లేదు. ఎలామీలు ఎక్కడికి ప్రవేశించలేదా? మన ఇండియా వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదా? ఇప్పుడు ప్రతి దేశంలోని మన ఇండియా వాళ్ళు లేరా? అంటే ఎలామీలు లేరా? ఆ ఎలామీ నుంచి చెదరగొట్టి వేరు ప్రదేశాలకు వెళ్ళలేదా? మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణమును తీయజూచు వారి ఎదుటను ఎలామును భయపడి చేయుతును. నా కోపాగ్ని చేత కీడును వారి మీద నేను రప్పించుదును. వారిని నిర్మూలం చేయ వరకు వారి వెంట ఖడ్గం పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనం అచ్చటనే స్థాపించి ఎలాములో నుండి రాజు అధిపతులను నాశనం చేయుదును. ఇదే యెహోవా వాక్కు. అయితే కాలమంతమున చెరపట్టబడిన ఎలాము వారిని నేను మరలా రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. తప్పిపోయిన ఈ చెదరగొట్టబడిన ఓడించబడిన ఈ ఎలామైట్స్ని మళ్ళీ తిరిగి రప్పిస్తారంట. ఇండియాగా మారలేదా? చెదరగొట్టబడిన వాళ్ళు అందరూ చేరి ఇండియాగా మారలేదా? ఇప్పుడు కూడా అదే ఎలామీలు, అదే ద్రవిడియన్ని వీళ్ళు ఆర్యులైన వారు తొక్కి పెట్టట్లేదా? దళితులుగా చేసి వేరే మతం, మీరు దళితులు, మీరు గుళ్ళోకి రాకూడదు, మీరు చదువుకోకూడదు,
ఇవన్నీ జరగలేదా హిస్టరీలో? అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అపోస్తలుల కార్యములు 2వ చాప్టర్లో మనం చూసినట్టయితే ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆరోహణం అవుతారో తిరిగి లేచిన తర్వాత 40 రోజులు సంచారం చేసిన తర్వాత శిష్యులను బలపరిచిన తర్వాత సువార్తను ప్రకటించిన తర్వాత సర్వసృష్టికి సువార్త ప్రకటించిందని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ మేడగదిలో 120 మందికి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది మనం చూస్తాం. అక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ పరిశుద్ధాత్మ వచ్చిందే కాదు, అనేక భాషల్లో మాట్లాడినట్టు మనం చూస్తాం, అన్య భాషల్లో మాట్లాడినట్టు మనం చూస్తాం. అది ఏంటి తెలియాలంటే ఈ విషయాలన్నీ తెలియాలన్నమాట. సో పెంతెకొస్తు పండగ దినం అన్నప్పుడు అందరూ ఒకచోట ఉన్నప్పుడు ఇంచుమించు 120 మందికి శిష్యులతో సహా దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చినట్టు మనం బైబిల్లో చూస్తాం. అప్పుడు బలమైన వీచు, బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి పరిశుద్ధాత్మ అంతా వాళ్ళ మీద వ్రాలిన వెంటనే వాళ్ళు అన్య భాషలు మాట్లాడినట్టు మనం చూసాం. అదేదో అనుకుంటారు, కానీ అవన్నీ తెలియాలంటే ఈ హిస్టరీ అంతా తెలియాలన్నమాట. సో ఎందుకు అన్య భాషలు మాట్లాడాల్సి వచ్చింది అంటే సువార్త కొరకు. ఎలాగో నేను చెప్తాను. అయితే 5వ వచనంలో ఏముంది? ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జనములోనూ ఉండి వచ్చిన భక్తిగల యూదుల యెరూషలేములో కాపురముండిరి. మనకు తెలుసు ఈ పాసోవర్కి ఆ కాలంలో యెరూషలేములో ప్రతి మనిషి, ప్రతి జాతుల్లోని ఆయా భాషలు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా కాపురం ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తాము. ఎప్పుడైతే హోలీ స్పిరిట్ వాళ్ళ దగ్గరికి వచ్చిందో, వాళ్ళలో వచ్చిందో, అప్పుడు భాషలు మాట్లాడడం మనం చూస్తాం. ఆ భాషలు అన్య భాషల్లో మాట్లాడడం చూస్తాం. అందుకే కింద ఉంటుంది 7వ వచనంలో, అదేంటి అందరూ ఆశ్చర్యపడి, అదేంటి వీళ్ళు గలీలులే కదా, వీళ్ళు వేరే భాషలు ఎలా మాట్లాడగలుగుతున్నారు, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వింటున్నామే, ఇదేమి పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫులియా, ఐగుప్తు అనే దేశమందల వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతం నందు కాపురముండిన వారు, రోమా నుండి వారసులుగా వచ్చిన వారు, యూదులు, యూదు మత ప్రవిష్టులు, ఇదేంటి వీళ్ళందరూ కూడా అరేబీలు, క్రేతీయులు, ఇవందరూ కూడా ఏంటి వేరే వేరే భాషలో మాట్లాడుతున్నారు, వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలు వివరించుట చూచుచున్నాము అనేసి వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారంట. సో అక్కడి నుంచి వేరు వేరు ప్రాంతాల్లో ప్రతి ఒక్కడు కూడా, ప్రతి శిష్యులు కూడా వెళ్ళి సువార్త ప్రకటించడం చూస్తాము. నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది, అందరికీ డౌట్ ఉండేది ఏంటంటే, తోమా గారు ఇండియాకు వచ్చినప్పుడు ఎలాగా వారి భాషలు వేరు వేరు తారుమారు అవుతాయి కదా. ఇప్పుడు ఒకే ప్రపంచమంతా ఒకే భాషలో ఉంటుంటే సువార్త ప్రకటించడం చాలా ఈజీ, వాళ్ళ భాషలో అర్థమయ్యేలా చెప్పాలి. అది కూడా రిలీజియస్ బిలీఫ్స్, మనసుని మార్చేంత, మైండ్ని మార్చేంత బిలీఫ్స్కి సంబంధించిన ఆ మనసుని అలా ఎలా తెలియజెప్పగలిగారు ఏంటిది అని అందరికీ ఒక డౌట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు అర్థమవుతుందంటే దేవుడు ఆ రోజు బాబేలు గోపురం కట్టినప్పుడు భాషలు ఎలా తారుమారు చేశారో, అలాగే ఇక్కడ హోలీ స్పిరిట్ ద్వారా గాస్పెల్ అందించడానికి చూసారా, దేవుడు మన మీద ఆధారపడట్లేదు కానీ మనల్ని వాడుకుంటున్నారు లిటరలీ. అందుకే అక్కడ మనం చూస్తే ఎక్కడికి వచ్చారు, తోమా గారు కేరళకు వచ్చారు. ఎక్కడ చనిపోయారు? తమిళ్ ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించారు. ఆయన్ని చంపేశారు, హతసాక్షి అయ్యాడు ఆయన. సో ఇది ఎలా సాధ్యమంటే వాళ్ళందరూ యెరూషలేములో నివసించారు కదా, ఎలామీలు కదా వాళ్ళు. సో ఎలాం వాళ్ళతో కలిసి వచ్చారనమాట. ఈ ఎలామీలే ఆదిమ ద్రవిడ తమిళ్ వాళ్ళు కదా. సో వికీపీడియాలో కనుక చూసినట్టయితే లార్జ్ సెక్షన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ వేర్ అండర్ ది ఫ్యాక్టో కంట్రోల్ ఆఫ్ లిబరేషన్ టైగ్రెస్ ఆఫ్ తమిళ్ ఇలాం ఎల్టీటీఈ అని మనం చూస్తాము. ఈ తమిళ్ భాషకి ఎలామైట్ భాషకి ఎలా కనెక్ట్ అయిందో చూసాము. వాళ్ళకి తెలుసు మనము ఆదివాసులమి, ఎలామైట్స్లమి, మా
పుట్టు పూర్వత్రాలు అక్కడి నుంచే వచ్చాయి అని వాళ్ళు ఆల్రెడీ రికగ్నైజ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ పార్ట్లో ఆర్యన్ వాళ్ళు వచ్చి ఏం చేశారు, క్యాస్ట్ సిస్టమ్ ఎలా వచ్చింది, వీళ్ళు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్తా.